హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను మట్టిని కంపోస్ట్ ఎలా ప్రిపేర్ చేసుకుంటున్నానో అనేది మీకు చూపిపోతున్నాను. ఇదిగోండి, ఇలాంటి బకెట్లో ఎప్పుడు స్టాక్ పెట్టుకొని ఉంటాను అనమాట. ఏం చేస్తానంటే ఇదిగోండి కంపోస్టు ఎలా చేస్తానంటే ఇదిగోండి మన కిచెన్ వేస్టేజ్ అంతా మనకి ఈజీగా ఎక్కువైనప్పుడు ఏం చేస్తానంటే చూపిస్తాను. అది కూడాను ఇప్పుడు కొత్త మొక్కలు ఇంక మళ్ళీ సమ్మర్ స్టార్ట్ అవుతుంది కదా, ఇలా బకెట్లు కొన్ని పిచ్చి మొక్కలు ఖాళీ చేసేసాను కాబట్టి వీటికి అటోట్లకి ఏం చేస్తానంటే ఫస్ట్ మట్టి అంతా ఇట్లా చేసేస్తాను అనమాట. మళ్ళీ మనకి మంచి కంపోస్ట్ అవుద్ది. కంపోస్ట్ ఫస్ట్ ఒక లేయరు మట్టి వేసేస్తాను అనమాట. ఫస్ట్ లేయర్ మట్టి వేసేసి ఇదిగోండి కంపోస్ట్ అంతా, ఇదిగోండి కాగితాలు కూడా న్యూస్ పేపర్స్ ఉంటాయి కదా, ఇవి కూడా వేసేస్తాను. కార్బన్ పేపర్స్ ఏమన్నా వస్తాయి కదా మనకు, అట్ట ముక్కలు కానీ, అవి కూడా పడైన అవసరం లేదు. ఇలా వేసేస్తే మనకి మంచి కంపోస్ట్ అనేది రెడీ అవుతుంది. తర్వాత వచ్చేసి ఇంకొక లేయర్ వేసేస్తారనమాట. మనం ఈజీగా ఇంట్లో కంపోస్ట్ చేసుకోవచ్చు. మట్టి కూడా చాలా వరకు తక్కువ పడుతుంది అనమాట. ఎక్కువ కంపోస్ట్ ఇట్లా ఎక్కువ చేసి పెట్టేసుకొని ఇలాగోండి ఇప్పుడు ఒక లేయర్ వేసాను కదా, మళ్ళీ ఇదిగోండి ఏది వేసి టీ పొడి అన్నీ ఇలా వేసి పెట్టేస్తాను అనమాట. ఇలా ఇంకొక వేసి పెట్టాను, మళ్ళీ ఇంకొక లేయర్ ఇట్లా మట్టి వేసేస్తాను అనమాట. ఇప్పుడు కొత్త మొక్కలు వెంటనే పెట్టేసుకోవచ్చు. కంపోస్ట్ అయిపోతుంది. మొక్క కూడా చాలా బాగా గ్రో అవుతుంది. ఇలా చేసుకున్నాం అనుకోండి, మొక్క ఎంత బాగా వస్తుందంటే అంత బాగా వస్తుంది. ఈజీగా వాసన రాదు, తొందరగా కంపోస్ట్ అయిపోతుంది. మనం చేసి పెట్టుకొని ఇదంతా చేసుకునే బదులు కూడాను ఇలా చేసి పెట్టేసి మొక్క పెట్టేసుకున్నా చాలా బాగా వస్తుందన్నమాట. ఇంకొక లేయరు మళ్ళీ కంపోస్ట్ వేస్తాను. మట్టి కూడా చాలా వరకు తక్కువ పడుతుందన్నమాట. ఇంకా ఏంటంటే మనం గార్డెన్లో వస్తాయి కదా చుమ్మని ఆకులు కానీ ఎండాకులు కూడా వేసి పెట్టేస్తాను. అది సపరేట్గా ఇంకో వీడియో చేస్తాను నేను. ఫస్ట్ నేను ఎలా చేసుకుంటున్నాను అనేది వేస్ట్ కంపోస్ట్ 2 రకాల పద్ధతిలో చేసుకుంటాను నేను. ఇలా సమ్మర్లో అంతా ఇలా చేసి పెట్టేసుకున్నాం అనుకోండి, ఇగో వాటర్ వస్తుంది కదా, ఈ వాటర్ అసలు వేస్ట్ చేయను. ఇవ్వండి సమ్మర్ అంతా ఇలా చేసేసుకున్నాం అనుకోండి, మంచి కంపోస్ట్ అయిపోతుంది. మళ్ళీ వర్షాకాలం ఇప్పుడు కూడా ఇదేం నేను వేస్ట్గా పెట్టను, ఏదో ఒక మొక్క పెట్టేస్తాను అనమాట. అప్పటికప్పుడు పెట్టేసుకోవచ్చు. ఒక 3 రోజులకే బాగా మట్టి మంచిగా అయిపోతుంది అనమాట. ఇది పక్కన పెట్టేసుకుంటాను. ఇలా వేసేసుకొని ఇదిగోండి మజ్జిగ పోసి పెట్టేస్తాను అనమాట. పుల్ల మజ్జిగ వేసి పెట్టేస్తే చాలా బాగా కంపోస్ట్ అయిపోతుంది. మజ్జిగ వేసుకొని అవసరం లేదు, ఉంటే వేస్తాను. మీకు చూపిస్తారండి ఇంకో పద్ధతి ఎలా చేసుకుంటాను కూడా. ఇదిగోండి కంపోస్టు ఇట్లా చెట్టు మొదలు ఒక టబ్బులో ఇలాంటి ఏమన్నా డబ్బాలు కానీ ప్లాస్టిక్ ఇట్లా డబ్బాలు కానీ పెట్టేస్తాను. కింద హోల్స్ వేసేసుకొని కంపోస్ట్ దీంట్లో పెట్టేస్తాను. దీంట్లో ఇంకొక మొక్క పెట్టుకోవచ్చు. మనకి బెనిఫిట్ ఏంది, ఇదిగోండి కంపోస్ట్ అవుతుంది. మొక్కకి మనకు హెల్దీగా పనికొస్తాయి అన్నమాట. ప్రతి ఒక్క మొక్కలో కూడా కంపోస్టు మనం ఏమన్నా డబ్బా ఖాళీ ఉండి చేసుకుంటూ రోజు వస్తుంది కాబట్టి కంపోస్ట్ మనకు డైలీ వాడుకోవచ్చు. కాబట్టి ఇలా వేసి పెట్టాం. ప్రతి ఒక్క టబ్బులో ఒకటి ఇలాంటి డబ్బాలు కోసి పెట్టేసుకున్న ప్లాస్టిక్ డబ్బాలు ఉంటాయి కదా, ప్లాస్టిక్ డబ్బాలు కూడా వేస్ట్ పోకుండా మొక్క మొదట్లో ఇలా పెట్టేసామనుకోండి, దాంట్లో మనం వాటర్ ఇచ్చినప్పుడు మొక్కకి బాగా రసాయనాలు కూడా మళ్ళీ మనకి పిండి రావడానికి కానీ మనం ఒకవేళ వాటర్ ఇచ్చేసినప్పుడు దానికి మంచి కంపోస్ట్ అవుతుంది. ఎనర్జీ డ్రింక్ లాగా కూడా మొక్కకి పనికి వస్తుంది అనమాట. ఈజీగా మనం చేసుకోవచ్చు కదా. ఇదిగోండి ప్రతి మొక్కకి 2 డబ్బాలు ఇలా, ఇదిగోండి ఇట్లాగా ఎండిన ఆకులు ఏమన్నా ఉన్నాయో కూడా చూడండి,
కంపోస్ట్ దాంట్లో ఇట్లా వేసి పెట్టాను కదా, చూడండి పనగంటాకు ఎంత బాగా వస్తుందో. మొక్క దాంట్లో ఇలా పెట్టేస్తాను. ఇదిగోండి ఎండిని ఏమన్నా వస్తాను కదా, గార్డెన్లో ఏమైనా ఉన్నా కూడా ఇలా వేసేసి వెళ్ళిపోతుంటే మనకి గార్డెన్లో ప్రతి దానికి ఇదిగోండి ప్రతి ఒక్క దాంట్లో ఇలా పెట్టేస్తుంటాను అనమాట. ఏది వేస్ట్ అనేది మాత్రం ప్రతి కంపోస్ట్ దానికి ఒక టిన్ను పెట్టుకున్నాం అనుకోండి, వచ్చినవన్నీ ఇదిగోండి చూపిస్తాను. ఇదిగోండి దీనికి వంగ మొక్క పెట్టాను. చూడండి దీని కింద ఎత్తితే ఎంత బాగా కంపోస్ట్ వచ్చినద్దో చూడండి, అసలు ఎంత బాగుంటుంది మట్టి. మళ్ళీ ఏదో ఒక పిచ్చి మొలకలు మొలుస్తూనే ఉంటాయి చూడండి. అసలు కంపోస్ట్ ఇలా పెట్టేసేసుకున్నాను అనుకోండి, ప్రతి మొక్కకి మన ప్రతిదీ ఇచ్చుకోలేము కాబట్టి కంపోస్ట్, కిచెన్ కంపోస్ట్ ఎంత బాగా పనిచేస్తాయో అంత బాగా పనిచేస్తాయి అన్నమాట. ఈజీగా గ్రో చేసుకోవచ్చు, పెద్ద కష్టపడాల్సిన అవసరం కూడా లేదు కదా. చూపించాను కదా, ఇలా టబ్బుల్లో ఎప్పుడైనా ఖాళీ అయినప్పుడు బకెట్లు మట్టి అంతా ఇట్లా చేసేసి కంపోస్ట్ వేసేసి మళ్ళీ ఇట్లా రీపాటింగ్ లాగా చేసేసి పెట్టుకున్నా కూడా మంచి కంపోస్ట్ అవుద్ది. దాంట్లో ఇప్పుడు నేను ఏదో ఒక మొక్క పెట్టేసుకుంటాను అనమాట. మళ్ళీ కొత్త మొక్కలకి 2-3 రోజుల్లో మళ్ళీ ఏదో ఒక మొక్క పెట్టేసి మంచి కంపోస్ట్ అవుతుంది. చెట్టు కూడా చాలా బాగా వస్తుంది అనమాట. కంపోస్ట్ సపరేట్గా చేసుకున్నా పర్వాలేదు, లేదన్నా డబ్బాల్లో ఇలా వేసి పెట్టేసుకున్నా మొక్కల పాటు మొక్కల ఎనర్జీ అందుతాయి, మనకు మంచి బెనిఫిట్ కూడా అనమాట. ఈ వీడియో కానీ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇదిగోండి ఇది కూడా కంపోస్టే, మొత్తం కంపోస్ట్లో పెట్టాను అనమాట. ఇది కింద మట్టి పోసేసి కంపోస్ట్ డబ్బాని ఇలా వేసి పెట్టేసి చూడండి ఎంత బాగా వస్తుంది, హెల్దీగా కూడా.